హాయ్ ఫ్రెండ్స్. సో ఎలా ఉన్నారు? చూడండి ఫ్రెండ్స్, ఊహించినట్లే జరిగింది స్టాక్ మార్కెట్లో. సో మనం అనుకున్న ర్యాలీ అంటే బౌన్స్ బ్యాక్ వచ్చింది. మరి ఈ ర్యాలీ అనేది షార్ట్ కవరింగ్ ర్యాలీయా, లేకపోతే ఈ ర్యాలీ ఫర్దర్గా కంటిన్యూ అవుతుందా? సో ఆ విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఓవరాల్గా స్టాక్ మార్కెట్ దుమ్ము రేపింది అని చెప్పచ్చు. రేపు దమ్ము చూపిస్తుందా లేదా ఆ విషయాలు చూద్దాం. సో Q1 రిజల్ట్స్లో భాగంగా HCL టెక్ రిజల్ట్స్ డిస్కస్ చేద్దాం. తేజస్ నెట్వర్క్, స్వరాజ్ ఇంజిన్స్ యొక్క వీటి యొక్క రిజల్ట్స్, చార్ట్ అనాలిసిస్ కూడా చూద్దాం. ఓలా ఎలక్ట్రిక్ Q1 తర్వాత బ్లాస్ట్ అయింది అప్ సైడ్. సో అదేంటో చూద్దాం. ఇండస్ఇండ్ బ్యాంక్ ర్యాలీకి కారణం ఏంటి, బజాజ్ ఫిన్సర్వ్ యొక్క చార్ట్ స్టడీ ఇత్యాది విషయాలతో సింపుల్గా వీడియోని క్లోజ్ చేద్దాం. చూడండి సార్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి లైక్ చేసుకోండి అని చెప్తాను. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి వీడియోని. చూడండి సార్, స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాము. చూడండి, సో మామూలుగా అయితే కనుక అప్ ట్రెండ్లోనే ఉంది. అలాగే ఏంటంటే రీసెంట్గా రీట్రేస్మెంట్ అవుతున్నప్పుడు ఏంటంటే TCS యొక్క ఎర్నింగ్ అనేది రాబోతున్నాయి. సో అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలని మనం చెప్పాము. ఎందుకంటే TCS ఇంపాక్ట్ వల్ల సో అది డౌన్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అనేది మనం చెప్పాము. ఎందుకంటే ఎర్నింగ్ కూడా Q1 ఎర్నింగ్ వీక్గా ఉండే అవకాశాలు అనేది మాట్లాడుకున్నాము. సో అలాగే ఏంటంటే చార్ట్లో మనకి వీక్నెస్ కనిపించింది. సో డౌన్కి వెళ్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నాం. అలాగే ఏంటంటే ఎస్టర్డే మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ అనేది ఇచ్చాము. సో ఏమని ఇచ్చాము అప్డేట్ అంటే, కాన్సెప్ట్ లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కాన్సెప్ట్స్ నేర్పిస్తూ ఉంటాను కదా. సో అప్పుడు మనం జాగ్రత్తగా చెప్పాము, ఈ టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని ఒక లెవెల్ కూడా మనం మెన్షన్ చేసి చెప్పాము. సో ఆ లెవెల్కి రాకుండా కూడా బౌన్స్ అయ్యే అవకాశాలు ఉంటే ఆ లెవెల్కి రాకుండా కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే రీట్రేస్మెంట్ ఏరియా అది. సో అర్థమవుతుందా, కిందకి షార్ట్స్ అంటే కిందకి సెల్ ఆఫ్ 3 days చేశారు కదా. సో అదనమాట. సో కాబట్టి ఏంటంటే సో ర్యాలీ అనేది సో వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు మంచి మూమెంట్ కనపడాలి అని అంటే నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే కాదు. చాలామంది అనుకుంటారు సో ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్గా ఉండి హైలో ఓపెన్ అయిపోతే మనం బై చేద్దాము, మార్కెట్లో ఏదో గెయిన్ చేద్దామని. సో నేను చెప్పే పాయింట్ మీకు తెలిసిందే, నేను కొత్త పాయింట్ ఏం చెప్పట్లేదు. మార్కెట్ గ్యాప్ డౌన్ అయినా గ్యాప్ అప్ అయినా సో ఏంటంటే క్యాండిల్స్ సరిగ్గా పడవు. అర్థమవుతుందా? సో అంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీ టైం అంటలేదు. సో కొన్ని ఇంపల్సివ్ మూవ్స్ ఉంటాయి. గ్యాప్ అప్ అయినా ఎగబడి ర్యాలీ వెళ్తుంది, గ్యాప్ డౌన్ అయినా సో దిగబడతా ఉంటుంది. కానీ అలాంటి కాంటెస్ట్లు తక్కువ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయ్యి సో వోల్టాలిటీతో డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్స్తో ట్రేడర్స్ని ఇబ్బంది పెడుతుంది కదా. ఎప్పుడైనా సరే మార్కెట్లో మీరు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది నెక్కచ్చిగా చేసుకోవచ్చు. ఈరోజు ట్రేడింగ్ అంటే మార్కెట్ ఎప్పుడు కూడా న్యూట్రల్గా ఓపెన్ అవ్వాలి, అంటే ప్రీవియస్ క్లోజింగ్ ఏరియాకి దగ్గరగా ఓపెన్ అవ్వాలి. అలా ఓపెన్ అయితే ఏంటంటే మీకు ట్రెండీ మూవ్ ఉండే అవకాశాలు ఉన్నాయి, లైక్ టుడే అనమాట. సో ఎర్లీ మార్నింగ్ నేను 9:15కి చూసుంటే కనుక మీకు 9:20, 9:17 కల్లా మీకు జనరల్గా అప్డేట్ ఇచ్చేవాడిని. సో గ్రీన్ క్యాండిల్ పడబోతుంది అనేది. సో యాక్చువల్గా ఏమైందంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5:30కి వెళ్ళేసి నేను ఎక్సర్సైజ్లు చేసుకొని ఏంటంటే అనుకోకుండా మళ్ళీ నిద్రపోయాను. నేను అప్పుడప్పుడు అంతే, జొంబాకి వెళ్ళి క్రికెట్కి వెళ్ళి అట్లా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ నిద్ర వచ్చేస్తుంది. మళ్ళీ హాయిగా ఉంటే చాలా బాగుంటుంది కదా, మనం స్వెట్ అయిపోతే నిద్రపోతుంటాను అనమాట. అట్లా 9:15 జనరల్గా మెలకు వచ్చేది, కానీ 10:30 అయింది నేను లేచేటప్పటికి ఈరోజు. లేకపోతే అప్డేట్ ఇచ్చేవాడిని. చూడండి, ఎప్పుడూ కూడా లైఫ్లో ఇంకొకళ్ళు ఎప్పుడు తోడొస్తారని అనుకోవద్దు. ఇదే కాదు, ఎక్కడైనా సరే. కాబట్టి మనకి మనమే. సో మనకు మనం బాగుంటే, మన తోడు మనకు మనం ఉంటే ఏంటంటే రిమైనింగ్ కంపెనీస్ అన్నీ బాగుంటాయి. సో అట్లాగే ఏంటంటే సో మీరు కూడా ఏంటంటే ఓన్ అబ్జర్వేషన్ పెంచుకొని ఉంటారు. సో ఆల్రెడీ నిన్న మనం చాణక్య స్టాక్ ట్రేడర్స్లో డిస్కస్ చేసినట్లు షార్ట్ కవరింగ్ ర్యాలీ గురించి మాట్లాడాము. సో నిన్న రెడ్లో ఉన్నప్పుడే సో ఈ లోయర్ లెవెల్లో బై ఆర్డర్స్ ఈ హిట్ అవ్వక ముందే మనం మాట్లాడాము జాగ్రత్త అని. ఎందుకంటే వరుసగా 3-4 days డ్రాపు. అలాగే ఈ పర్టికులర్ ఏరియా అనేది ఎగ్జిస్టింగ్ పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి ఇన్స్టిట్యూషన్స్, FIIs యొక్క ఇన్స్టిట్యూషన్స్, FIIs కానీ డేస్ కానీ వాళ్ళ యొక్క పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకున్నాం. అనుకున్న షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది సో నిఫ్టీలో వచ్చిందనమాట. కాబట్టి రేపు ఎర్లీ మూమెంట్స్ చూసి సో ఇది ర్యాలీ కొనసాగే అవకాశం ఉందా లేదా అనేది రేపు ఇనీషియల్ మూమెంట్స్ చూసి ఐడెంటిఫై చేయొచ్చు. నేనే ఉండాల్సిన అవసరం లేదు, మీరు చూసినా మీకు కూడా అబ్జర్వ్ అవుతుంది అనమాట. ఎందుకనంటే సో ఈరోజు నెగోషియేషన్ పర్సన్ వాళ్ళు జాయిన్ అవుతున్నారు యుఎస్తో. కాబట్టి ఏంటంటే ఇంకొక 3 daysలో ఏంటంటే మంచి అవుట్పుట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈలోపే ర్యాలీ తీసుకొచ్చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఈవెంట్ కన్నా ముందే మార్కెట్ రియాక్ట్ అవుతుంది. కాబట్టి ఆ ర్యాలీ తీసుకొస్తారు. కానీ క్యాండిల్లో ఇవాళ కనిపించింది, అది షార్ట్ కవరింగ్ ర్యాలీ అవ్వచ్చు కదా. రేపు కూడా ఏంటంటే ఇనీషియల్ మూమెంట్స్లో చూసుకొని కన్ఫర్మేషన్ చూసుకోవాలి.
అంతే కదా, ఎందుకంటే స్టాక్ మార్కెట్ డైనమిక్ కాబట్టి. కాబట్టి సో ఆ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ట్రెండ్ అప్ ఆ డౌన్ అని అడుగుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ చెప్పాను టీసీఎస్ ఎర్నింగ్ అప్పుడు. ఎర్నింగ్ సీజన్ స్టార్ట్ అయినాక ఏమవుతుందంటే, ఒక కంపెనీ రిజల్ట్స్ బాగలేదనుకోండి, దడైన ఒక 2-3 డేస్ బాగోదు. ఇంకొక దిగ్గజ కంపెనీ నిఫ్టీలో రిలయన్స్, బజాజ్ ఫినాన్స్ అట్లాంటివి, ఐసిఐసి బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు అట్లాంటివి మళ్ళీ ఏదన్నా ఒక కంపెనీ బాగుంది అనుకోండి రిజల్ట్స్, మళ్ళీ ఏంటంటే ఒక 3-4 డేస్ మళ్ళీ దానికి థింగ్స్ బాగుంటాయి. మళ్ళీ ఇంకో కంపెనీ ఏదన్నా రిలయన్స్, ఇంకొకటి ఏదో సమ్ అదర్ కంపెనీ బిగ్ ఏంటి కనుక పర్ఫార్మెన్స్ బాగాలేదనుకోండి, మళ్ళీ వైరల్ ఫేవరు. సో అట్లా ఉంటుంది. సో కాబట్టి ఎర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నడుస్తున్నప్పుడు మార్కెట్లో ఏంటంటే చాలా తక్కువ రోజుల్లోనే సో పైకి కిందకి మూమెంట్స్ మారిపోతాయి. సో ఇంతకు ముందులాగా ఏంటంటే ట్రెండ్ అప్ కాబట్టి నేను కాచు కూర్చుంటాననే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళొద్దు. దట్టు ఏంటంటే మీరు అలా అడుగుతున్నారంటే నేను క్వశ్చన్స్, మీరు సిఈపిఈ ట్రేడర్స్, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్స్ అని అనమాట. సో కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్ చేయొద్దని నేను అన్నాను, చేయమనే చెప్తాను. ఎందుకంటే చేస్తే మీకు ట్రూత్ ఏంటో తెలుస్తుంది. తెలిసిన కొద్ది రోజుల్లోనే మనం ఏంటంటే దాన్ని ఆపాలి. సో ఆకపోతే ఏంటంటే సో రక్తం ఏర్లై పారిద్ది మీ అకౌంట్లో. సో ఆ విషయం నేను కొత్తగా ఏం చెప్పట్లేదు, మీకు తెలుసు. మీరు స్ట్రాటజీలు నేర్చుకోండి, పెద్ద ఇంగ్లీష్ హిందీ ఛానల్స్ చూడండి, పెద్ద టీవీలు 100 ఇంచెస్ టీవీ కొనుక్కొని అలా చూడండి. కానీ అదే రిపీట్ అవుద్ది మీ అకౌంట్లో. ఏది రిపీట్ అవుతుందో అదే అవుతుంది. సో అదనమాట, మనల్ని మనం బ్లఫ్ చేసుకోవద్దు. సో గోలీమార్లో డైలాగ్ మీకు చాలాసార్లు చెప్పా కదా, 10 మందిని మోసం చేస్తే ఎంతో కొంత బాగుపడతాం, కానీ మనల్ని మనం మోసం చేసుకుంటే చంకనగిపోతాం. కాబట్టి ఏంటంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొద్దు. ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఫోకస్ చేయండి, ఈక్విటీ స్వింగ్ ట్రేడ్ ఫోకస్ చేయండి. సో నిజంగా మనీ ఉంది, లాస్ బేర్ చేయగలుగుతాం, కొద్ది గొప్ప స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉంది అని అంటే బాగా ఒక 2-3 ఇయర్స్ మనం చార్ట్స్ మీద వర్కౌట్ చేసి ఫ్యూచర్స్ చేయండి. ఇండెక్స్ ఫ్యూచర్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ చేయండి. సో ఫ్యూచర్ ఉంటుంది. అంతేగాని కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ అంటే సో సేయింగ్ ఉంది, మీకు చాలాసార్లు చెప్పాను. కాల్ తీసుకుంటే కాటికే, పుట్ తీసుకుంటే పుట్టిన దగ్గరికి పోతాం. అర్థమవుతుందా? ఫ్యూచర్ కూడా ఉంది, ఫ్యూచర్ అనేది ఉండదని. సో కానీ ఏంటంటే ఫార్ బెటర్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ అనేది కంపేర్ విత్ సో ఆప్షన్స్ అనేవి హెడ్జింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఇన్సూరెన్స్ థింగ్స్. ఇన్సూరెన్స్ ఎందుకు? మనిషి లేనప్పుడు కోసం కాపాడ అదే ఫ్యామిలీకి అదర్కి, అంతేగాని ఎవరికి వాళ్ళకి బెనిఫిట్ అవ్వదు కదా. అలాగే ఆప్షన్స్ ఏంటంటే సడన్గా ఏదైనా డ్యామేజ్లు జరిగితే ఇబ్బంది. కాబట్టి ఏంటంటే హెవీగా ఫ్యూచర్స్ చేసే వాళ్ళకి, అలాగే ఇన్స్టిట్యూషన్స్కి ఏంటంటే ఎప్పుడు కూడా హెడ్జింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఒక 30% పోర్ట్ఫోలియో వాళ్ళది హెడ్జింగ్లో ఉంటుంది. సో ఆ పర్పస్ వాడుకోవాలి తప్ప నేను ఏదో స్ట్రాటజీ చేస్తాను, స్ట్రాడిల్ అంటే కనుక నిజంగా స్ట్రాంగిలే. సో కాబట్టి ఆ విషయం అనేది జాగ్రత్త అని చెప్పి మరీ చెప్తాను. సో మార్కెట్ మూమెంటం అనేది డైనమిక్గా ఉంటుంది కాబట్టి ఏ రోజు ఆ రోజు చూసుకుంటూ వెళ్ళాలి. ప్రస్తుతానికైతే ఫర్దర్గా కూడా ర్యాలీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కన్ఫర్మేషన్ క్యాండిల్ కన్నతల్లి లాంటిది. ఎందుకంటే ఇక్కడ కూర్చొని మార్కెట్ చెప్పొద్దు, ఎందుకంటే నైట్ యూఎస్ మార్కెట్లు పడితే గ్రీన్గా ఉంటే ఎక్స్ట్రాడినరీగా, సో ఇలాంటివి మనం ఊహించగలమా? లేదు. సో కాబట్టి ఎక్స్టర్నల్గా థింగ్ ఏదైనా రావచ్చేమో కదా. సో టీసీఎస్ రిజల్ట్స్ బాగుంటే సో గ్యారంటీగా పైకి బాగుండేదని ఇక్కడ నుంచే మాడుకునేవాళ్ళం, కానీ అది లేదు. హెచ్సిఎల్ యొక్క రిజల్ట్స్ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం, అది కూడా అంతంత మాత్రమే అలాగే ఉన్నాయి. కాబట్టి ఏంటంటే సో ఈ టారిఫ్ అంటే ట్రంప్ టారిఫ్ అది డీల్ అనేది మన కంట్రీతో బెటర్గా డీల్ అయ్యే అవకాశాలు ఉంటాయని మార్కెట్ ఊహించి ర్యాలీ రావచ్చు. అర్థమవుతుందా? సో దాన్ని బేస్ చేసుకొని ఇంతలోపే ఏదైనా బిగ్ గెయిన్ కనుక ఏదైనా ఒక కంపెనీ ఏదైనా రిజల్ట్స్ వస్తే సో అలా పోతుంది, ఇలా రావచ్చు, లేదా ఇలా వెళ్తుంది, అలా వెళ్ళచ్చు. కాబట్టి సో చాలా డైనమిక్ ప్లే అనేది అవసరం అవుతుంది. ఇట్స్ లైక్ డెత్ ఓవర్స్ అని చెప్తాను. డెత్ ఓవర్స్లో ఎంత మనం డైనమిక్గా ఆడతామో అంత అవసరం అవుతుంది ఇక్కడ అనాలిసిస్ అనేది చూడాలి. కాబట్టి ఇట్లా పెట్టుకొని ఎవరో 26Kకి వెళ్తుందని చెప్పారు. చూడండి, 26K అంటే అటు వైపు వెళ్తుందని చెప్తారు. ఖచ్చితంగా 26K వెళ్తుంది, 26 అట్లాంటి మార్కెట్లో అసలు జరగవు. సో స్టాక్ మార్కెట్కి పర్టికులర్ టార్గెట్ అనేది, పర్టికులర్ స్టాప్ లాస్ అనేది యూ కాంట్ ఫిక్స్. అర్థమవుతుందా? మీరు ఫిక్స్ చేసినా అది స్టాక్ మార్కెట్ అలా వెళ్ళదు, ఇలా వెళ్ళాల్సిందే అనేది ఉండదు. మధ్యలో ఏదైనా థింగ్స్ బ్యాడ్ వస్తే కిందకి నడిచి కాసేపు మళ్ళీ ఏదైనా పాజిటివ్ థింగ్ వస్తే మళ్ళీ పైకి వెళ్ళచ్చు. సో ట్రై టు ఫోకస్ ఆన్ విచ్ డైరెక్షన్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, విచ్ ఈవెంట్స్ ఆర్ దేర్ నియర్ బై, అవి నిజంగా ఎఫెక్ట్ చేస్తాయా లేదా, ఏ ఈవెంట్ని ముందు మార్కెట్ రియాక్షన్ ఎట్లా అవుతుంది అనేది మనం చూసుకుంటూ ఉండాలి. మ్యాక్రో డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లేదు నేను 95% ఆఫ్ ది పీపుల్ లాగే సపోర్ట్ రెసిస్టెన్స్కి వెళ్తాను, ఇండికేటర్లు వాడతాను, మూవింగ్ యావరేజ్కి వెళ్తాను అని అంటే మీ ఇష్టం అనమాట. సో చూడండి, నేనేమి అవి ఫాలో అవద్దని నేను అన్ను.
నేను ఫాలో అయ్యాను స్టార్టింగ్లో. కానీ ట్రూత్ ఏంటో ఐడెంటిఫై చేయండి. ఒక సపోర్ట్ అని ఒక లైన్ డ్రా చేసుకొని ప్రీవియస్ బౌన్స్ అయిన ఏరియాస్ని బేస్ చేసుకోను, ఫిబోనకీ పాయింట్ ఇంకో ఏదో పాయింట్ బేస్ చేసుకొని మనం ఒక్క లైన్ మీద మనం ఇన్స్టిట్యూషన్స్ అన్ని బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అనుకుంటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ నేను సమ్ ఎక్స్ స్టాకు నిన్న కొన్నాను అనమాట. సో ఒక 3000 క్వాంటిటీ ఆర్డర్ పెడితే ఏంటంటే ఎగ్జిక్యూషన్ 400 జరిగింది, ఎగ్జిక్యూట్ అయ్యాయి. మళ్ళీ ఇంకొంచెం నేను ఒక 20 పైసా ప్రైస్ ఇంక్రీజ్ చేసి పెంచితే మళ్ళీ ఇంకో 200 ఎగ్జిక్యూట్ అయ్యాయి. మార్కెట్ అలా వెళ్ళిన స్టాకు పైకి వెళ్ళింది, ఇంకొక 1 రూపీ పెట్టి మొత్తం కొట్టేసా. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాను కాబట్టి నాకు 1 రూపీకి 2 రూపీ పెద్ద మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ పర్టికులర్ ఎక్స్ అనే స్టాక్ని అలా చేశాను అనమాట. సో మనకే ఒక స్ట్రైక్ ప్రైస్ మీద మనమే ఒక 3000 2000 క్వాంటిటీ మనం కొనలేకపోతున్నాం. ఇన్స్టిట్యూషన్స్ లక్షల్లో వేలల్లో ఆర్డర్లు ప్లేస్ చేస్తారు కదా, అలాంటప్పుడు ఒక సపోర్ట్ లైన్ మీద ఎన్ని ఆర్డర్లు ప్లేస్ చేయగలరు అనుకుంటున్నారు? ఒకవేళ సపోర్ట్ లైన్ మీద వాళ్ళు 10,000 క్వాంటిటీ వాళ్ళ ఆర్డర్లు అలా ప్లేస్ చేసిన ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవుతాయా? 10,000 క్వాంటిటీకి 10,000 సెల్ ఆర్డర్లు అదే పాయింట్లో దొరుకుతాయా? తెలిసి ఎవరైనా సపోర్ట్ మీద సెల్ కొడతారా? రీటైల్ పీపుల్ కొట్టరు. అర్థమవుతుందా? వాళ్ళు అందుకే సపోర్ట్లు అనే దానికి ఉన్న కింద ఏం చేస్తారంటే యాక్షన్ మొదలెడతారు. అర్థమవుతుందా? ఎందుకంటే మన స్టాప్ లాస్ ఏరియాస్ ఉంటాయి, అక్కడ సెల్లింగ్ ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బయింగ్ సపోర్ట్ లైన్స్ కిందకి వెళ్తారనమాట. మనం పెట్టే స్టాప్ లాస్ల కన్నా కిందకి వెళ్తారు, కొంచెం స్టాప్ లాసులు దానికన్నా కింద. కాబట్టి అలా ఆలోచించండి అంటాను. ఇనిషియేషన్స్ చూడండి కంటిన్యూగా యాక్షన్ ఉంటుంది. బయింగ్ జరుగుతున్న, సెల్లింగ్ జరుగుతున్న కంటిన్యూషన్, మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు టీసీఎస్ థింగ్ యాక్షను. సో దాని యాక్షన్ వల్ల డ్రాప్ అయ్యింది. సో మళ్ళీ ఏంటంటే ట్రంప్ టారిఫ్ ఈవెంట్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఏదైనా థింగ్స్ ఏదైనా వస్తే డైనమిక్ అట్లా ఏంటంటే చంక్ ఆఫ్ ఆర్డర్స్ ఇవన్నీ చూడండి, 1 2 3 కాదు, మనలాగా 1 lot 2 lots కాదు కదా, ఒక డైరెక్షన్ ఉంటుంది. సో మీకు ఆల్రెడీ మనం ఆ గతంలో డిస్కస్ చేసుకున్నాం ఇండియా పాకిస్తాను. సో ఆ థింగ్ ఇండియా పాకిస్తాన్ అది స్టాప్ అయిన తర్వాత వార్ కైండ్ ఆఫ్ థింగ్ అది స్టాప్ అయిన తర్వాత అప్ ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది అని. దాని తర్వాత మళ్ళీ రీట్రేస్మెంట్స్ వస్తున్నాయి, కానీ మనం ట్రెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడూ మాట్లాడలేదు. సో ఇప్పుడు కూడా ఏంటంటే టీసీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎఫెక్ట్ అవ్వచ్చు, అది చూడమని చెప్పి వీడియో ముందు చెప్పాను. అర్థమవుతుందా? సో అంటే మనం డిస్కస్ చేసుకున్నాము కాబట్టి అలా ఉండాలి. మార్కెట్ మ్యాక్రో డేటాకు తగ్గట్టుగా ఈవెంట్స్ని బేస్ చేసుకొని ఒక డైరెక్షన్లో ఉంటుంది మార్కెట్. మళ్ళీ ఇంకేదైనా మధ్యలో ఈవెంట్ కానీ మళ్ళీ ఏదైనా డేటా తేడా పడితే దాని డైరెక్షన్ ఇమీడియట్గా మార్చుకుంటుంది. అట్లా మనం డైనమిక్గా రెడీగా ఉండాలి. అంతేగాని నేను 25,500 కాల్ ఆప్షన్ తీసుకున్నాను, అది వచ్చేదాకా కూర్చుంటాను అంటే కూర్చొని ఉంటామే. సో నేను చెప్పింది మీకు ఓకే అనిపిస్తే లైక్ చేయండి వీడియోని. సో నా అభిప్రాయం మీ అబ్జర్వేషన్స్తో మ్యాచ్ అయ్యిందంటేనే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో చూస్తాను అనమాట మీ అబ్జర్వేషన్స్ని. చూడండి సార్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ యొక్క రిజల్ట్స్ చూస్తే సో మనం ఏంటంటే యాక్చువల్గా ఆర్డర్ బుక్ బాగుంది. సో ప్రాఫిట్ అయితే 10% డిక్లైన్ అయ్యింది. సో అలాగే ఏంటంటే ఆర్డర్ బుక్ బాగుందంటే స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ అంటే ఫర్దర్గా మంచి రెవెన్యూ వస్తుందని. అలాగే ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా వీళ్ళు కూడా మాట్లాడారు. అలాగేనంటే ఫర్దర్గా మనకి Q2 బాగుంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సో మాట్లాడటం అనేది జరిగింది. సో అయితే ఏంటంటే ఇప్పుడున్న రిజల్ట్స్ని బేస్ చేసుకొని ఓవర్ వెయిట్ నుంచి న్యూట్రల్కి డౌన్గ్రేడ్ చేశారు, టార్గెట్ ప్రైజ్ని కట్ చేశారు. సో చాలా రేటింగ్ ఏజెన్సీస్ అలా చేసినాయి అనమాట. సో ఇవి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి సార్, అలాగే హెచ్సిఎల్ టెక్నాలజీస్ యొక్క మేనేజ్మెంట్ కామెంట్స్ చూస్తే మోర్ దాన్ 35 క్లయింట్స్ యూజింగ్ ఏఐ సర్వీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ అని చెప్తున్నారు. అండ్ ఏవై పెరుగుతుంది అనేది మనం టీసీఎస్ యొక్క రిజల్ట్స్ని కూడా అబ్జర్వ్ చేసాం. ₹12 డివిడెండ్స్ చదివించారు. అట్లాగే ఏంటంటే హెల్తీ ఎడిషన్ ఆఫ్ క్లయింట్స్ అక్రాస్ ఆల్ పోర్ట్ఫోలియోస్ అంటే అది కూడా. అలాగే ఏంటంటే ఆర్డర్ బుక్ బాగుంది అని ఫర్దర్గా కూడా బాగుంటుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో కామెంట్స్ చేశారు. సో మంచిగా ఉండొచ్చు భవిష్యత్తు అనేది మనకు అర్థమవుతుంది. హెచ్సిఎల్ ఎప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ రిమైనింగ్ పీర్ కంపెనీస్తో కంపేర్ చేస్తే బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. అందుకే నేను చాలాసార్లు ఏంటంటే హెచ్సిఎల్ యొక్క డేటాను మనం స్టడీ చేసాం. చూడండి, అలాగే స్వరాజ్ ఏజెన్సీ. సో స్వరాజ్ ఏజెన్సీ యొక్క డేటా ఫండమెంటల్స్ మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. డెట్ ఫ్రీ కంపెనీ. సో అలాగే M&M వరల్డ్కి మేజర్ స్టేక్ ఉందని చెప్పి మనం డిస్కస్ చేసాం. దీంట్లో 50% పైగా స్టేక్. సో స్వరాజ్ ఏజెన్సీ యొక్క రెవెన్యూ చూడండి 15% పెరిగింది. చూడండి మనకి ఎప్పుడైనా సరే స్టాక్ పడిపోయింది పెరిగింది అది కాదు మనం చూడాల్సింది. ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా ఇయర్లీ రెవెన్యూ, సో ఇది క్వార్టర్లీ రెవెన్యూ నేను కాదనట్లేదు, ఓవరాల్గా ఇయర్లీ రెవెన్యూ ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే బాగుందా, బాగోకపోతే పీర్ కంపెనీస్తో కంపేర్ చేస్తే ఇది ఎందుకు డౌన్ అయింది, లేదా పీర్ కంపెనీస్ కూడా డౌన్ అయ్యాయా, పీర్ కంపెనీస్ అన్నీ కూడా డౌన్ అయ్యాయంటే గ్లోబల్ థింగ్స్ కానీ ఎకనామిక్ ఇష్యూస్ కానీ అవి అప్పుడు ఓకే. సో వాటిని బేస్ చేసుకొని ఉంచాలా తీసేయాలనేది ఆలోచించాలి తప్ప 20% పడింది నేను కొన్న తర్వాత యావరేజ్ చేయాలా లేదా, సో అట్లా కాదు.
సో మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం కదా, వెదురు బొంగుల్లాగా స్టాక్ మార్కెట్ అనేది. సో ఆ చెట్లు ఎలా ఉంటాయి అంటే కింద 4-5 ఇయర్స్ భూమిలోనే గ్రో అవుతాయి. మనకు కనిపించవు, కానీ ఒక్కసారి ఎక్స్పాండ్ అయితే ఏరియా మొత్తం ఆక్యుపై చేస్తాయి. సో స్టాక్ మార్కెట్లో స్టాక్స్ కూడా అంతే. అంతేగాని వేరే వేరే థింగ్స్, వార్ కైండ్ ఆఫ్ థింగ్స్ వచ్చినప్పుడు భయపడి మీరు అమ్మేసుకొని తర్వాత ఏంటంటే మీరు కొనాలంటే ఏమంటే కొనలేరనమాట. కంపెనీస్ ఫండాస్ ఎఫెక్ట్ అవుతుంది అనుకోండి ఇయర్లీ, అప్పుడు ఆలోచించండి. అంతేగాని ప్రైస్ని బేస్ చేసుకొని లాంగ్ టర్మ్ ఉండాలంటే అది జరగదనమాట. ఎందుకంటే ఫికిల్ మైండెడ్ స్టాక్ మార్కెట్ అనేది. కాబట్టి ఏంటంటే అది చంచలంగా ఉంటుంది. మనం స్ట్రాంగ్గా నిలబడి ఉండాలి, మనం స్ట్రైట్ లైన్లో ఉండాలి. అది స్ట్రైట్గా వెళ్ళదు, అది గుర్తుపెట్టుకోండి. సో మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. సో చార్ట్ స్టడీ కూడా మనం చాలాసార్లు చేశాము. ఈ కంపెనీ డివిడెండ్లు కూడా మంచిగా ఇస్తారనమాట. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. డేటాను మనం గతంలోనూ చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, భవిష్యత్తులో కూడా డిస్కస్ చేసుకుందాం మన సబ్స్క్రైబర్స్ కోసం. చూడండి, ఇట్లాంటి అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దని చెప్తాను. చూడండి, అలాగే తేజాస్ నెట్వర్క్ సంబంధించి సో ఇరాన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 87% డిక్లైన్ ఉంది. రెవెన్యూ, నెట్ ప్రాఫిట్ అనేది 350% ఉంది. సో రిజల్ట్స్ బాగోలేదు, అంటే నెట్ ప్రాఫిట్ అంటే లాస్ పోస్ట్ చేశారు. సో చూడండి, 350% డిక్లైన్ అయింది. అలాగే చూడండి అయితే ఏంటంటే భవిష్యత్తు ఏంటో చూడండి. సో ఇప్పుడు ఏంటి అనేది కనిపిస్తుంది, కానీ నెక్స్ట్ ఏంటి, ఆర్డర్లు ఏంటి, రాబోయే ఏంటి, అవి చూస్తే వెళ్ళాలా వద్దా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఇట్లాంటి ఈ సెగ్మెంట్ స్టాక్స్ ఏంటంటే అంతే, అవి 2-3 ఇయర్స్ పర్ఫార్మెన్స్ బాగోకపోవచ్చు, కానీ ఒకసారిగా ఆర్డర్లు వస్తాయి అనమాట. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఏ టెక్నాలజీ మీద పనిచేస్తున్నారు, అసలు తేజాస్ ఒక బిజినెస్ ఏంటి స్టడీ చేశారు ఎప్పుడైనా, చేస్తే ఏంటంటే ఇలాంటివి నెగిటివ్గా మీకు కనిపించవు, అదనమాట కదా. చూడండి, సో ఓలా ఎలక్ట్రిక్ గురించి చూసే ముందు, సో మీరందరూ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నారు కదా. సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అయితే కనుక మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది, దాని ద్వారా చూడొచ్చు. మార్కెట్లో నేను అవైలబిలిటీ ఉన్నప్పుడు లైవ్ మూమెంట్స్ ఏదైనా ఉంటే కనుక మీకు కాన్సెప్ట్ నేర్పిస్తూ ఉంటాను. అట్లాగే ఏంటంటే సో మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ బెస్ట్గా ఉంటాయి అనమాట. ఇవి జెరోదా, ఏంజల్ 2 ప్లేస్ చేశాను. చూడండి, మీరు మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకొని సో క్రియేట్ చేసిన ఐడిని మా టీం మెంబర్కి పంపిస్తే వాళ్ళు ఏదైనా వెబినార్లు కండక్ట్ చేస్తుంటే మీకు ఇన్ఫామ్ చేస్తాను. మీకు ఏదైనా టాపిక్ రిక్వైర్మెంట్ ఉంటే నేను కూడా వెబినార్లు తీసుకొని మీతో డిస్కస్ చేద్దాం అనమాట. సో అందరం కలిసి గ్రో అవుదాం, నేర్చుకుందాం. కాబట్టి మీరు చేయాల్సిందల్లా మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయి. చూడండి, సో ఓలా ఎలక్ట్రిక్ Q1 రిజల్ట్స్ బాగోలేదు, అయినా కూడా ఏంటంటే మంచి స్ట్రాంగ్ బయింగ్ వచ్చింది. సో చూడండి, ఇలా నిలువుగా లేచింది అని అంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ యాక్టివిటీ అది. చూడండి, మరి ఇవాళ ఎందుకు డిప్ అయింది అని అడగద్దు. సో ఇన్ జనరల్గా ఏంటంటే అంత ర్యాలీ తర్వాత రీటైల్ పీపుల్ ఎగబడతారు కాబట్టి ఎక్కువ బై ఆర్డర్లు ఉంటాయి మార్కెట్లో. సో వాళ్ళు కొనాలంటే కొనలేరు, సో అందుకని ప్రాఫిట్ బుకింగ్ చేశారు. ఇప్పుడు రీటైల్ పీపుల్ మళ్ళీ వెనక్కి తగ్గుతారు. సో చూడండి, ఎప్పుడైనా సరే ఇంత లెంతీ క్యాండిల్ పడ్డప్పుడు ఆ క్యాండిల్ సగం కన్నా లైన్ గీయండి, ఆ లైన్ కన్నా కింద బయర్ ఉంటాడు. సో మళ్ళీ ఏంటంటే అలా బై చేసుకుంటా మళ్ళీ ఈ హైని దాటుకుంటా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. చూడండి, సో ఈరోజు ర్యాలీ వచ్చిన బ్యాంక్స్లో HDFC బ్యాంకు, IndusInd బ్యాంకు నిఫ్టీకి బాగా సపోర్ట్ చేసినాయి అని చెప్పచ్చు. IndusInd బ్యాంక్ యొక్క చార్ట్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అట్లాగే ఏంటంటే బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫినాన్స్ వీటి యొక్క రిజల్ట్స్ మీద కూడా ఫోకస్ చేయాలి మనం అని చెప్తాను. ఎందుకంటే అవి కూడా ఏంటంటే మార్కెట్ని బ్లాస్ట్ చేస్తాయి. ఎందుకంటే FIS యొక్క స్టేక్ ఎక్కువ ఉన్న స్టాక్స్లో ఇవి కూడా ఒకటి, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫినాన్స్. అందువల్ల ఏంటంటే రిజల్ట్స్ బాగుంటే ఏంటంటే ఎక్స్ట్రాడినరీగా వాళ్ళు పెంచుతారు. ఏదైనా తేడా కొడితే ఏంటంటే రివర్స్ స్పీడ్లో కూడా ఉంటుంది. ఎందుకంటే FIS ఏంటంటే ప్రాపర్గా థింగ్స్ వాళ్ళకంతా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ క్వార్టర్ బాగుంటేనే వాళ్ళు ఉంటారు, లేకపోతే వాళ్ళు స్టేక్ని తగ్గించేసుకుంటూ ఉంటారు. DIS అట్లా కాదు, అందుకే DISకి లాభాలు ఎక్కువ FIS కన్నా. తెలుసా మీకు ఆ విషయం? సో DIS బాగా లాభాలు ఎక్కువ ఉంటాయి FIS కన్నా. మనం అది చూడం, FIS యొక్క డేటా చూసి వాళ్ళు బై సెల్ చేశారు, మనం ఇది చేద్దాం అనుకుంటారు. ఆ డేటాకిను యాక్షన్కి సంబంధం ఉండదు. సో అట్లీస్ట్ కనిపించే డేటాతో స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ తెద్దాం అనుకుంటే అది కనిపించదు. ఏంటది? ప్రాఫిట్. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంక్ నిఫ్టీ కూడా సో మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చింది. రేపు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం వస్తుంది అని నేను చెప్పట్లా, కానీ 9:15కి రెడీగా కూర్చొని ఆ మూమెంట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక 15 మినిట్స్ అట్లీస్ట్ 10:30 కల్లా అర్థమవుతుంది. అప్పుడు పెరిగిపోతుంది అంటారా? అలా పెరగదు. ఎందుకంటే గ్రీన్ క్యాండిల్ పడిన తర్వాత రీటైల్ పీపుల్ ఏం చేస్తారు, మళ్ళీ ఒకవేళ ఏషియన్ మార్కెట్స్ బాగుంటే 9:15 రెడీగా ఉంటారు బైకి. గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, సో మళ్ళీ టచ్ ఆటమే కదా. సో అదనమాట కదా. చూడండి సార్, స్టాక్ మార్కెట్ అంటే ఆ మూమెంటు, సెన్స్, రీటైల్ పీపుల్ ఎలా థింకింగ్ ఉంది, అది ఇంపార్టెంట్. సో నిన్న మనం ఏం డిస్కస్ చేసుకున్నాము నిఫ్టీ గురించి. సో ఆ ఏరియా ఇన్స్టిట్యూషన్స్ యొక్క బై ఆర్డర్స్ ఉన్న ఏరియా, దట్టు 3 days పడుకుంది కాబట్టి వాళ్ళు షార్ట్ కవరింగ్ మోడ్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది. సో అది మనం ఒక స్టెప్ ముందు ఉండాలి, ఒక అడుగు ముందు ఉంటే అది పిడుగు. అదనమాట స్టాక్ మార్కెట్లో.
కానీ అయిపోయింది, టారిఫ్ అయిపోయింది, ఇది పాజిటివ్ న్యూస్ ఇప్పుడు కొందాం, ఇది నెగిటివ్ న్యూస్ ఇప్పుడు సెల్ చేద్దాం, జరగదు. ఈ ఈ లైన్ దాటేదాకా ఆగి 26,000 దాటితేనే నేను పాజిటివ్గా వెళ్తాను. 26,000 దాటిన తర్వాత పాజిటివ్గా మనం వెళ్ళేదేముంది. సో కానీ 26,000 దాటిచ్చే దమ్మెవడుకుంది. సో ఆ సత్తా ఎవరికుంది? ఎవరు 26,000 లేపుతున్నారు పైకి? 26,000 దాకా దాటించగలిగిన కెపాసిటీ ఎవరికుంది? సో 26,000 దాటినాక మనం వెయిట్ చేసుకుంటే 26,000 దాటించినోడికి బెనిఫిట్ అయింది తప్ప 26,000 దాటిన తర్వాత ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. చెప్తున్నాను జనరల్గా. మీరు అనుకున్న రెసిస్టెన్స్ లైన్స్ దాటిన తర్వాత బై చేద్దామని మీరు అనుకుంటే ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. ఆ లైన్ కింద మీరు స్టాప్ లాస్లు పెడతారు, స్టాప్ లాస్ హిట్ అవుతూ ఉంటాయి. మళ్ళీ ఏంటంటే కిందకి డిప్ అయినట్టే డిప్ అయి మళ్ళీ పైకి వెళ్తుంది. మార్కెట్ అంతా చూస్తే ఏంటంటే ఓవరాల్గా ఇండియన్ స్టాక్ మార్కెట్ అంతా కూడా బాగానే వెళ్తూ ఉంటుంది. మీరు చూస్తే మీ అకౌంట్లో లాస్. చూడండి ఫ్రెండ్స్, కొన్ని మంత్స్ మార్కెట్లో థింగ్స్ బాగోవు. అలాంటప్పుడు మైన్యూట్ లాస్ వచ్చిందంటే ఓకే. మార్కెట్ అంతా బాగానే ఉంది, ఇండియన్ స్టాక్ మార్కెట్ దగ్గర దగ్గర ఆల్ టైమ్ హైలో ఉంది, నాకు నా పోర్ట్ఫోలియో చూసినా ట్రేడింగ్ చూసినా నాకు లాస్లో ఉంది అని అంటే సో నీడ్ టు థింక్. అదనమాట కథ. సో అది ఫ్రెండ్స్, మనకి ఏదైనా అప్డేట్ మిస్ చేసి ఉంటే కనుక ఈ వీడియోలో నేను నైట్ కుదిరితే చాణక్య స్టాక్ ట్రేడర్స్ వీడియోలో అప్డేట్ చేస్తాను, లేదా రేపు మనకి ఏదో ఛానల్లో వీడియో రేపు చేస్తాం కదా, సో అందులో చెప్పే ప్రయత్నం చేస్తాను. అందాక సెలవా. మరి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ పాటికి చేసి ఉంటారు, ఇక్కడ దాకా చూసారంటే మీకు నచ్చి ఉంటుంది. లైక్ చేయడం మర్చిపోవద్దు. బై ఫ్రెండ్స్, గుడ్ డే.